టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ పై 2 టెస్టుల సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. తమ దేశంలో జరుగుతున్న నిరసనలు, అల్లర్లను దాటుకుని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో చెలరేగి ఆడింది. పాకిస్తాన్ తో జరుగుతున్న 2 టెస్టుల సిరీస్ ని పాకిస్తాన్ లోనే క్లీన్ స్వీప్ చేసింది. పాక్ పై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ని గెలవడం ఇదే ఫస్ట్ టైం. రావల్పిండి వేదికగా జరుగుతున్న 2వ టెస్ట్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో 4వ రోజు 42 పరుగులు చేసింది. ఇంకా 5వ రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. బంగ్లాదేశ్ 6 బ్యాట్స్మెన్స్ కలిసికట్టుగా ఆడి చారిత్రకమైన విజయాన్ని అందించారు. ఓపెనర్లు జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం 40-24 పరుగులు చేశారు. నజ్ముల్ హుసేన్ శాంటో 38 పరుగులు, మోనిమల్ హక్ 34 పరుగులు చేశారు. ఇంకా ముష్ఫికర్ రెహమాన్ 22 పరుగులు, షకీబుల్ హసన్ 21 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి బంగ్లాదేశ్ కి అద్భుతమైన విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆగా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. సెకండ్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 274 పరుగులు కాలౌట్ అయింది. బంగ్లాదేశ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కీపర్ లిటన్ దాస్ 138 పరుగులు, మెహదీ హసన్ మిరాజ్ 78 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ స్కోర్ కి దగ్గరగా వచ్చి 262 పరుగులు కాలౌట్ అయింది. ఇంకా రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా ఫేసర్లు హసన్ మహమ్మద్, నహీజ్ రానా విజృంభించడంతో పాకిస్తాన్ 172 పరుగులకే కుప్పగోలింది. హసన్ మహమ్మద్ 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. నహీద్ రానా 44 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో సల్మాన్ ఆగా 47 పరుగులు, మహమ్మద్ రిజ్వాన్ 43 పరుగులు చేయకపోతే పాకిస్తాన్ ఆ మాత్రం స్కోర్ కూడా చేసేది కాదు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై ఒక సిరీస్ విజయం సాధించడం ఇదే ఫస్ట్ టైం. విదేశీ గడ్డపై గత 7 ఏళ్లలో ఇది వారికి కేవలం 4వ విజయం. విదేశాల్లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ల్లో 3వ టెస్ట్ విజయం. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తే వారి క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన ఫేజ్ లో ఉన్నారని చెప్పాలి. ఫస్ట్ న్యూజిలాండ్ పై 4-1 తేడాతో T20 సిరీస్ ని కోల్పోయారు. తర్వాత అదే న్యూజిలాండ్ పై 2-2తో T20 సిరీస్ ని డ్రా చేసుకున్నారు. ఫస్ట్ టైం T20లో ఐర్లాండ్ పై మ్యాచ్ ఓడిపోయారు. ఇంకా ఇంగ్లాండ్ తో జరిగిన T20 సిరీస్ లో 2-0తో కోల్పోయారు. ఇంకా వెస్టిండీస్ US లో జరిగిన T20 వరల్డ్ కప్ లో USA పై ఓడిపోయి దారుణమైన చరిత్రను మూటగట్టుకున్నారు. అదే T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కి క్వాలిఫై కూడా కాలేదు. సొంత మైదానంలో ఫస్ట్ టెస్ట్ బంగ్లాదేశ్ పై ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోయి సిరీస్ ని క్లీన్ స్వీప్ గా బంగ్లాదేశ్ కి అందించారు. ఇంకా బంగ్లాదేశ్ 185 పరుగులు చేసి తన టెస్ట్ చరిత్రలో 3వ హైయెస్ట్ చేజింగ్ చేసింది. పాకిస్తాన్ గడ్డపై విజిటింగ్ టీం చేసిన హైయెస్ట్ స్కోర్ కూడా ఇది 3వ ప్లేస్ లో ఉంది. 2000లో శ్రీలంక 220 పరుగులు చేసింది. 1961లో ఇంగ్లాండ్ లాహోర్ లో 208 పరుగులు చేసింది. ఇప్పుడు రావల్పిండిలో బంగ్లాదేశ్ 185 పరుగులు చేసింది. 2000లో ఇంగ్లాండ్ కరాచీలో 176 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 3 టెస్ట్ సిరీస్ ను గెలిచింది. 2009లో వెస్టిండీస్ పై 2-0 తేడాతో గెలిచింది. మరలా 2021లో జింబాబ్వే పై ఏకైక టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ అందుకుంది. ఇంకా పాకిస్తాన్ పై 2024లో 2 టెస్టుల సిరీస్ ని 2-0తో గెలిచింది. పాకిస్తాన్ పై వరుస విజయాలతో బంగ్లాదేశ్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 4వ ప్లేస్ కి చేరింది. ఇంకా పాకిస్తాన్ 8వ ప్లేస్ కి పడిపోయింది. దీంతో పాకిస్తాన్ కి ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కి చేరే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.